ఈ దుర్గాతత్వ భావంలో మొత్తము 7 మంత్రాలు ఉన్నాయి. జాతవేదసే సునవామసో మమరాతీయతో నిదహాతి వేద సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్ని ప్రత్నోషికమీడ్యో తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. ఇది 2వ మంత్రం. 3వది అగ్నే త్వం పారయానస్వనభ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవా తోకాయ తనయాయ సంయోః విశ్వాని నో జాతవేదః సింధున్ననావా దురితాతిపర్షి అగ్నే అత్రిమన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిం హువేమ పరమాత్ సభస్తాత్ సనః పర్షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతిదురితాత్యగ్ని ప్రత్నోషికమేడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యచ్చ సత్సి స్వాంచాగ్నే తనువం పిప్రయస్వ అస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ నాకస్య పృష్ఠమభిసంబసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. ఈ 7 మంత్రముల సముదాయాన్ని దుర్గా సూక్తము అంటారు. ఈ దుర్గా సూక్తము అనేటువంటిది చాలా దుర్గా అని మనం ఏ అమ్మవారినైతే, ఏ శక్తి స్వరూపాన్నైతే మనం ప్రార్థిస్తున్నామో, ఏ శక్తి స్వరూపాన్నైతే మనం జాగ్రత్తగా భావన చేస్తున్నామో దానిని తెలియజేస్తుంది, దాన్ని వివరిస్తుంది. మామూలుగా లోకంలో ఏమిటంటే ఏదో తెలిసి తెలియకుండా మనం పూజలు పురస్కారాలు ఆ పనులన్నీ చేస్తూ ఉంటాం. ఒక నది ఉందనుకోండి, ఆ నదిని దాటాలి అని అంటే ఆ నది లోతెంత, పొడవెంత, వెడల్పెంత, ఆ లోపల ఏమేమి భయంకరమైనటువంటి స్థలాలు ఉంటాయి అవన్నీ తెలియకుండా నదిలోకి దిగరు కదా ఎవరు కూడా. అందుకనే పెద్దవాళ్ళు ఏమంటారంటే తెలిసి రామభజన చేయవే మనసా అంటారు. తెలిసి రామభజన చేయాలి, తెలుసుకోవాలి రాముడంటే ఏమిటో, భజన అంటే ఏమిటో తెలుసుకుని రామభజన చేయాలి. అట్లాగే దుర్గా సూక్తం స్వరూపం యొక్క సాధారణమైన జ్ఞానమైనా మనం పొందినట్లయితే మనం ఆ ఉపాసన చేసినప్పుడు మన మనస్సు ఆ తత్వం మీద నిలిచి ఆ ఆనందం పొందటానికి మనం మన్ని తయారు చేసుకోవటానికి వీలవుతుంది. ఉదాహరణకు అన్నం తినేటప్పుడు మనం ఉడికే పదార్థము, చెయ్యి, నోరు మొదలైనటువంటివన్నీ కూడా ఆ వస్తువుని తీసుకోవడానికి సమర్థమై ఉండాలి, శుద్ధంగా ఉండాలి, ఆ వస్తుతత్వాన్ని గ్రహించగలిగేటువంటి స్థితిలో ఉండాలి. అప్పుడే అవి లోపలికి వెళ్ళి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. లేకపోతే ఇందులో ఏది లోపించినా కానీ మహాభయంకరమైనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి. అందుకని మనం వీటిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ దుర్గా సూక్తంలో చెప్పినటువంటి 7 మంత్రాల యొక్క సాధారణ అర్థాన్ని చూద్దాం. అమ్మా, మేము జాతవేదుడు అంటే అగ్నిదేవుడు, ఆయనకి సోమాన్ని సమర్పించుకుంటాము. సోమము అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి పదార్థం, సోమయాగము అని అంటారు. అటువంటి దాన్ని సమర్పించుకుంటాము. ఆ సర్వజ్ఞుడైన అతడు మా విషయంలో
శత్రుభావంతో ఉండే అందరినీ అన్నింటినీ నాశనం చేయుగాక. శత్రువు అంటే శాతనం చేసేవాడు, కోసిపారేసేవాడు. ఎవరైతే మన యందు అసహన భావం ఉంటుందో వాడు మనల్ని చంపేయాలని ప్రయత్నం చేస్తాడనమాట. ఆ విధంగా మనం సర్వనాశనం చేసేటువంటి శత్రువులు చాలా ఉన్నాయి మన లోపల, ఇంటి దొంగల్లాగా. వాటిని నాశనం చేయుగాక. ఆ అగ్నిదేవుడు మమ్మల్ని నడిపిస్తూ మాకు తటస్థపడే అన్ని క్లేశాలను తొలగిస్తూ నావను నడిపే నావికునిలాగా మమ్మల్ని రక్షించుగాక అని ప్రార్థిస్తున్నాడు. అతడు మమ్మల్ని ఆ విధంగా అనేకమైనటువంటి ఆపదల నుండి, దోషాల నుండి కాపాడుగాక అని మొదటి మంత్రానికి అర్థం. అలాగే ఆ ఆ అగ్నిదేవుని యొక్క శక్తిని మనం అమ్మవారు అంటున్నాం. ఆమె ఎటువంటిది? అగ్ని వంటి మన్నికలవి, తపస్సుతో వెలిగిపోతూ ఉంటుంది, వివిధమైన ప్రకాశ శక్తులతో అలరాడుతూ ఉంటుంది, కర్మములయందు వాని ఫలాలయందు ఉత్పాదక శక్తి అయి ఉంటుంది. అట్టి దుర్గాదేవిని నేను శరణు పొందుతాను అని అన్నారు. ఈ మంత్రం చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటిది. దుర్గాదేవి అనేటువంటిది మన చేత పనులు చేయిస్తూ ఉంటుంది. పని చేశాము అనంటే ఒక ఫలితం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. అది మంచి ఫలితం కావచ్చు, చెడ్డ ఫలితం కావచ్చు. చెడ్డ ఫలితం రాకుండా మంచి ఫలితం మాత్రమే వచ్చేట్టుగా మనం కర్మలు చెయ్యాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా ముఖ్యంగా కావాల్సిందనమాట. అందుకోసమని ఆ దుర్గాదేవిని నేను శరణు పెడుతున్నాను. ఆమె మా కష్టాలన్నింటినీ గట్టెక్కించేటువంటి తల్లి. అటువంటి ఓ తల్లి, నీవు మమ్మల్ని ఈ మహాభయంకరమైనటువంటి సంసారము అనేటువంటి మహా సముద్రం నుండి ఒక నావలాగా దాటించు అని ఆమెకు నమస్కారం చేస్తున్నాం. ఈ దాటించేటువంటిది ఎవరు అంటే దుర్గాదేవి. దుర్గాదేవి ఎవరు అంటే అగ్నిదేవిలో అగ్ని అనేటువంటి భూతంలో ఉండేటువంటి మహాశక్తి స్వరూపం ఏదైతే ఉందో అది. అగ్నిలో మహాశక్తి ఉంటుంది. మామూలుగా కట్టెల మీద అగ్ని, అలాగే బొగ్గులు మొదలైన వాటి మీద ఉండేటువంటి అగ్ని, ఇంకా విద్యుత్తులో ఉండేటువంటి అగ్ని, వీటిలో ఒక్కొక్కటి అతి అతితమం మొదలైనటువంటి వాటిలాగా ఉంటాయి. అటువంటి శక్తిని అంతటినీ కలిపి ఆ శక్తి వివిధమైనటువంటి వస్తువులలో వివిధమైన స్వరూపాలతో ఉండేటువంటి ఆ శక్తిని అంతటినీ కలిపి మనం ఏమంటున్నాము? దుర్గాదేవి అని అంటున్నాం. ఎందుకు దుర్గాదేవి అంటే ఆమెను పట్టుకోవటం, ఆమెను భౌతికమైనటువంటి శరీరంతో స్పృశించడం మొదలైనటువంటిది అసాధ్యము, ప్రాణాలు తీసేసేటువంటిది. ఇప్పుడు విద్యుత్ షాక్ కొట్టడం అనుకోండి, ఆ షాక్ కొట్టేటప్పటికి శరీరం అంతా ఒక్కసారిగా క్షణంలో బూడిదైపోతుంది. కాబట్టి అందుకనే ఆమెను ఏమన్నారు? దుర్గా. దుఃఖము చేత అతి కష్టం మీద కూడా పొందటానికి సాధ్యము కానిది అని ఆ దుర్గాదేవికి అర్థం అన్నమాట. అటువంటి దుర్గాదేవి మనల్ని కాపాడుతూ ఉండాలి. ఆమె నవ్య అంటే స్తోత్రము చేయటానికి యోగ్యమైనటువంటిది. ఆనందమొసగే విధానాలతో కష్టాల నుండి మమ్మల్ని గట్టెక్కించేటువంటిది. మా నగరాన్ని, మా మాతృభూమిని మనల్ని సుసంపన్నమగినట్లు చేసేటువంటిది. మాతృభూమి అని అంటే భారతదేశం అని కానీ, లేకపోతే మన శరీరం. మాతృభూమి అని అంటే మన శరీరం. జీవుడు కంటే భిన్నంగా కనిపించేటువంటి స్థూల దేహం ఏదైతే ఉందో దాన్ని శరీరం అని అంటున్నాం మనం. దాన్ని కాపాడుతూ ఉండాలి. చక్కని పంటలు పండించాలి. పంటలు అంటే రెండు: వరి పంట, గోధుమ పంట, మామిడికాయలు, ఇతరమైనటువంటివి బాహ్యంగా ఉండేటువంటి పంటలు. మన మనస్సులో కొన్ని పంటలు పండుతూ ఉంటాయి. ఆ పంటలు ఏమిటంటే మంచి భావాలు, భగవంతుడి గురించి, శక్తిని గురించి ఆలోచించేటువంటి భావనలు మాత్రమే మంచి పంటలు.